ఒక సీన్ కరెక్ట్ గా రావడం వెనక చాలా కష్టం ఉంటది, కానీ ఈ ఫీల్డే కావాలని ఇష్టంతో వచ్చిన వాడికి ఎంత కష్టమైనా కూడా నష్టం ఉండదు. ఇక్కడ నేను షూట్ చేస్తున్న ముసలాయన వచ్చేసి ఆర్టిస్ట్ కాదు, ఎప్పుడు యాక్టింగ్ చేయలేదు. చూస్తేనే అర్థమవుతుంది కనీసం రీల్స్ కూడా ఎప్పుడు చేసి ఉండడానికి. కానీ ఒక రైతుని ఎలా పలకరించాలి అని బాగా తెలుసు. ఈ ముసలాయన మాక్సిమం ఒక 5 సెకండ్స్ ఏమో ఉంటాడు, కానీ ఆ 5 సెకండ్స్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చే వరకు షూట్ చేసుకున్నాం. ఇలా ఒక సీన్ కి 3 సైడ్స్ యాంగిల్స్ నుంచి 4 సైడ్స్ యాంగిల్స్ వరకు టేక్స్ తీసుకుంటున్నాం. అలా అని ఒక టేక్ వచ్చాక మిగతా టేక్స్ తీయాలని తీయడం కాదు, పక్కా పర్ఫెక్ట్ గా అన్ని యాంగిల్స్ టేక్స్ రావాల్సిందే, ఎంత కష్టమైనా పడాల్సిందే. ఇంకో విషయం ఏంటిదంటే ఇలా ఊరి వాతావరణం ఎంత కొత్తగా చూపించినా కూడా ఎక్కడో చూసినట్లే ఉంటుంది అనిపిస్తుంది. కానీ నా ప్రయత్నం ఏంటిదంటే అలా ఎక్కడ కూడా అనిపించకుండా తీయాలనే నా ప్రయత్నం. ఒక వెబ్ సిరీస్ లో సినిమా లెవెల్లో షార్ట్స్ ఉండాలని నా ప్రయత్నం. అలాంటి టైంలో షూట్ లో అందరూ మనకి సపోర్టింగ్ గా పనిచేసే వాళ్ళు ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. యాక్టింగ్ చేయడానికి ఎవరినైనా రమ్మని అనడం అది వేరుంటది. యాక్టింగ్ చేస్తామని వాళ్ళంతలకు వాళ్ళు ముందుకు రావడం, ప్యాషన్ తో ఇంట్రెస్ట్ తో ముందుకు రావడం అనేది వేరుంటది. స్వతహాగా ముందుకొచ్చిన వాళ్ళు ఎన్ని టేక్స్ అయినా సరే విసుగు లేకుండా సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు డైరెక్టర్ ని సాటిస్ఫై చేస్తారు. మరి మన సినిమా ముచ్చట్లు ఇక్కడికే స్టాప్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మీరు నన్ను ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కాబట్టి లేట్ చేయకుండా ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి.